ఒక మనిషి మూర్ఖంగా ఆలోచించి చేసే కొన్ని పనుల వల్ల కొన్ని జీవితాలు తలకిందులైపోతాయి. ఆవేశంలోనో, కోపంలోనో తనలో ఉన్న మూర్ఖాన్ని బయటికి తెచ్చి తన నిర్ణయాలే ఒప్పని, తనకి తిరిగిలేదని విర్రవీగిపోతుంటాడు మనిషి. తీరా తను చేసింది తప్పు అని తెలుసుకునేలోపు అంతా పోగొట్టుకుంటాడు. తానింకా ఈ భూమి మీద బ్రతుకున్నా తిరిగి తీసుకురాలేని మాటల్ని, మనుషుల్ని, తన సర్వస్వాన్ని కోల్పోతాడు. మన తెలుగులో ఒక సామెత ఉంది. తన కోపమే తన శత్రువు అని. ఈ సినిమాకి ఆ మాటకి అర్థాన్ని చూపించారు. అల్లరి నరేష్ తప్ప ఎవరూ చేయలేరు ఇలా అనిపించేలా అల్లరి నరేష్ తన నటన ఎవరూ మర్చిపోలేనంతగా జీవించేశాడు. నరేష్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు ఏం చేసినా, ఏం చేయకపోయినా గుర్తింపు వస్తుంది. కొందరు ఎంత చేసినా గుర్తింపు రాదు. మనిషి మూర్ఖత్వం వలన జీవితంలో ఏం కోల్పోతున్నాడు అనేది చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. గుండె బరువెక్కడం అంటే ఏంటో తెలుసా? మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని మనమే కోల్పోవడం. ఏ మనిషి అయినా ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన మాట తీరును, మూర్ఖత్వాన్ని వదులుకుంటాడు అని ఆశిద్దాం. ఇకపోతే అల్లరి నరేష్ వదులుకున్న మంచి చిత్రాలను చూద్దాం. కార్తికేయ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఉత్కంఠభరిత తెలుగు చిత్రం. అయితే ముందుగా అల్లరి నరేష్ను సంప్రదించారు. అందులో పాములు ఉన్నాయన్న భయంతో తిరస్కరించారట. తరువాత ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. డిస్కో రాజా 2020 జనవరి 24న విడుదలైన ఈ తెలుగు చలనచిత్రం. వి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్పూత్ నటించారు. ఈ చిత్రాని కోసం అల్లరి నరేష్ గారిని కలవగా ఆయన నో చెప్పడంతో రవితేజ గారు నటించారు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'తిక్క' మూవీకి నరేష్ గారిని సంప్రదించారు. ఆయన కాదనడంతో సాయిధరమ్ తేజ్ గారు ఈ చిత్రంలో హీరోగా నటించారు. 'బింబిసార' చిత్రానికి ముందుగా అల్లరి నరేష్ గారిని ఎంపిక చేసుకున్నారు. కానీ అల్లరి నరేష్ గారు తిరస్కరించడంతో కళ్యాణ్ రామ్‌తో డబుల్ రోల్ చేయించారు. సుకుమార్ తొలి చిత్రం 'ఆర్య'. ఈ సినిమాకు అల్లరి నరేష్ గారిని సంప్రదించారు. ఆయన ఏవో కారణాల వల్ల తిరస్కరించడంతో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించారు. ఈ సినిమా అల్లు అర్జున్‌కు మంచి లైఫ్ ఇచ్చింది.